నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ లెసన్ ఆన్ రీడింగ్ బుక్స్ అనేటటువంటి లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ని వర్జీనియా వుల్ఫ్ గారు రచించడం జరిగింది. ఆన్ రీడింగ్ బుక్స్ అంటే మీకు టైటిల్ ఏమర్థమైంది? పుస్తకాలు చదవడం గురించి అని బేసిక్ కాన్సెప్ట్ అనమాట. ఈ లెసన్ని వర్జీనియా వుల్ఫ్ అనేటటువంటి రచయిత్రి రచించడం జరిగింది. ఈ వర్జీనియా వుల్ఫ్కి సంబంధించినటువంటి కంప్లీట్ సమాచారం అబౌట్ ది ఆథర్ నేర్చుకోండి. అట్లాగే సమ్మరీ మీరు నేర్చుకుంటున్నారంటే సింపుల్గా మీకు కీవర్డ్స్ అవన్నీ గుర్తుండే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. చివరి వరకు చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. ఇందులో ఏముంటుందంటే జనరల్ టాపికే ఉంటుంది. పుస్తకాలు చదవడం గురించి, పుస్తకాలు ఎట్లా చదవాలి అనేటటువంటి అంశాలు, ఏ పుస్తకాలు పోయట్రీ, ఫిక్షన్, షార్ట్ స్టోరీ, నావెల్ ఇట్లా అన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిలో ఏది డిఫరెంట్ ఇస్తుంది అనేటటువంటి అంశాలు ఉంటాయన్నమాట. శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి సెకండ్ సెమిస్టర్లో ఆన్ రీడింగ్ బుక్స్ అనేటటువంటి లెసన్ ఉంది. వర్జీనియా వుల్ఫ్ గారు ఈ లెసన్ని రచించడం జరిగింది. మొదట మనం వర్జీనియా వుల్ఫ్కి సంబంధించినటువంటి అబౌట్ ది ఆథర్ నేర్చుకున్నట్లయితే ఇంగ్లీష్ నావలిస్ట్, ఎస్సేయిస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆంగ్ల నవల రచయిత్రి మరియు వ్యాస రచయిత్రి అని చెప్పుకోవచ్చు అనమాట. వుల్ఫ్ ఎప్పుడు పుట్టిందంటే 1882 జనవరి 25 రోజు పుట్టడం జరిగింది. అట్లాగే మార్చి 28, 1941 రోజు మరణించడం జరిగింది. లండన్కు చెందినటువంటి రచయిత్రి అని చెప్పుకోవచ్చు అనమాట. 20th సెంచరీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మోడర్న్ పోయట్రీల్లో తిను కూడా మోడర్న్ పోయట్రీకి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువ రాసిందని చెప్పుకోవచ్చు. ఇక తన నావెల్స్, తన వర్క్స్ అనేటటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచి చాలా ఎక్కువ ఫేమస్ అయినాయని చెప్పుకోవచ్చు అనమాట. మీకు వర్జీనియా వుల్ఫ్కి సంబంధించి బయోగ్రఫీ చదివినా సరే చాలా ఎక్కువ డెప్త్ విషయాలు తెలుస్తాయి, చాలా ఇన్స్పైరింగ్ స్టోరీలు తెలుస్తాయి. ఎందుకంటే చిన్నప్పుడే లైంగిక అత్యాచారానికి గురైనటువంటి స్త్రీ వర్జీనియా వుల్ఫ్ గారు. తను మళ్ళీ నిలదొక్కుని మళ్ళీ ఎదిగి స్త్రీవాద హక్కుల కోసం మోడర్న్ పోయట్రీలో గొప్ప గొప్ప రచనలు చేస్తూ విద్యాపరంగా, నాలెడ్జ్ పరంగా ఎక్కువ రచనలు చేసినటువంటి స్త్రీ అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా గొప్ప ఫేమస్ ఆథర్. అట్లాగే గొప్ప రచనలు చేసింది. ఎక్కువ మంచి రచనలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినట్లు మోటివేట్ కూడా చేయడం జరిగింది జనాలని చెప్పుకోవచ్చు. నావెల్స్ చూసుకున్నట్లయితే మిస్టర్ డాల్వే అనేటటువంటి 1925 ఇది, అట్లాగే ద లైట్ హౌస్ అనేటటువంటి 1927ది, అట్లాగే ఓర్లాండో అనేటటువంటి 1928, ఇవన్నీ చాలా ప్రభావితం చేసినాయి. ఆన్ రీడింగ్ బుక్స్ అనేటటువంటిది కూడా ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ సెకండ్ కామన్ రీడర్ అనేటటువంటి బుక్ నుంచి మనకు ఆన్ రీడింగ్ బుక్స్ అనేటటువంటి దానిని ఎక్స్ట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. ఇక సమ్మరీకి సంబంధించినటువంటి టాపిక్ చూసుకున్నట్లయితే వర్జీనియా వుల్ఫ్ గారు ఇందులో మొదట ఫిక్షన్కి సంబంధించి, బయోగ్రఫీకి సంబంధించి, పోయట్రీకి సంబంధించి ఈ 3 టాపిక్లని ఎక్కువ చెప్పింది అనమాట. ఈ 3 టాపిక్ల రచయితలు నెంబర్ 1, రచయితలు, పాఠకులు నెంబర్ 2, వీళ్ళిద్దరూ ఒకే రకమైనటువంటి మైండ్ ఉంటుందని చెప్పలేం మనము అనేటటువంటి అంశాన్ని చెప్తుంది అనమాట. ఇందులో ఈక్వల్గా ఉంటారు వాళ్ళిద్దరూ, చదివే వాళ్ళు అందరూ ఒకే రకంగా ఉంటారు అని అనుకుంటలేదనమాట. వేరుగానే ఉంటారు. ఫిక్షన్కి చదివే పాఠకులు వేరే ఉంటారు, రాసే రచయితలు కూడా వేరే ఉంటారు, బయోగ్రఫీ వేరే లేకుంటారని ప్రతిదాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వర్జీనియా వుల్ఫ్ క్లాసిఫైజ్ బుక్స్ ఇంటూ ఫిక్షన్, బయోగ్రఫీ అండ్ పోయట్రీ. షీ సజెస్ట్ దట్ రీడర్స్ నాట్ టు ట్రీట్ దోస్ క్లాసెస్ ఈక్వల్లీ, అన్నిటినీ సమానంగా చూడరు అని చెప్తుంది అనమాట. షీ ఫీల్స్ దట్ ఇఫ్ ద రీడర్స్ యాజ్ వాళ్ళందరూ ఏదైతే చూసేటటువంటిది బయోగ్రఫీ కావచ్చు, ఫిక్షన్ కావచ్చు, పోయట్రీ కావచ్చు, వాళ్ళందరూ ఎట్లా చూస్తుండ్రు అనేటటువంటి అంశాన్ని చెప్తూ మొదట ఫిక్షన్ అనేటటువంటిది ట్రూగా ఉంటుందని చెప్పి చెప్తుంది అనమాట. అట్లాగే పోయట్రీ అనేటటువంటిది ఫాల్స్, అభూత కల్పనని, ఊహ ఉంటుంది ఎక్కువ పోయట్రీలో, నిజం ఉండకపోవచ్చు, అందులో ఏదో ఒక వస్తువు ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. అట్లాగే బయోగ్రఫీ అనేది ఫ్లటరింగ్ అంటే ఎప్పుడు పొగడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మహాత్మా గాంధీజీ గారిదో, అంబేద్కర్ గారిదో, స్వామి వివేకానంద గారిదో తీసుకుంటే ఎవరు రాసినా సరే గొప్పగా పొగుడుకుంటా తప్ప అందులో ఏముండదు. అంటే వాళ్ళ సొంతంగా ఆటోబయోగ్రఫీ అయితేనంటే నిజం ఉంటుంది. కానీ బయోగ్రఫీలు ఎంతోమంది రాస్తుంటారు. ఒక వ్యక్తికి సంబంధించిన బయోగ్రఫీలు 100 మంది రాస్తుంటారు. కాబట్టి అందులో నిజం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది ఏ పర్సన్ అయినా సరే. కానీ ఆటోబయోగ్రఫీలో వాళ్ళు రాసుకున్నదే కాబట్టి మనం నిజమని కొన్నిసార్లు నమ్మాల్సి వస్తుంది, కొన్నిసార్లు నమ్మకపోవడం అనేది మన ఇండివిజువల్ రైట్ ఉంటుంది అనమాట. ఇట్లా వ్యూవర్స్ అండ్ ఆథర్స్కి సంబంధించినటువంటి డిఫరెన్స్ని ఎట్లా చదివేయాలనేటటువంటి క్లాసిఫికేషన్ని సజెస్ట్ చేస్తూ ఈ లెసన్లో ఆన్ రీడింగ్ బుక్స్ అనేటటువంటి లెసన్లో వర్జీనియా వుల్ఫ్ గారు చెప్పడం జరిగింది.
బుక్స్ అనేటటువంటివి చాలామంది ఎంజాయ్ చేస్తూ బాగా చదివేటటువంటి అంశం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అడ్వైజ్ ఏం చెప్తుందంటే ప్రతిది కూడా ఎక్స్పీరియన్స్ నుంచి, రీడింగ్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తుంది. ప్రతి దాంట్లో ఇమాజినేషన్, అట్లాగే పర్పస్, మరికొన్ని వాళ్ళ రీకన్స్ట్రక్షన్ అవ్వడం, లేదంటే చదివిన దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక పని చేయడం, లేదంటే పుస్తకాలు రాసేటటువంటి అవకాశం తీసుకోవడం, ఇట్లా కొన్నిటి అంశాల మీద వర్జీనియా వూల్ఫ్ గారు మాట్లాడుతున్నారు. అందులో పుస్తకాలు వివిధ రకాల పుస్తకాలకు వివిధ రకాల మనుషులు, వివిధ రకాల భావజాలాలు ఉంటాయి, వివిధ రకాలుగా ఇష్టపడుతుంటారు, నాట్ ఈక్వల్లీ అని చెప్తుంది. ఇదే లెసన్ థీమ్ అనమాట. ఇక్కడ ఆమె స్ట్రాంగ్గా ఫోర్స్ చేస్తుంది, ఇదంతా ఫిక్షన్ చదివేటటువంటి వాళ్ళు ఎట్లయినా అని కూడా నిజాన్ని నమ్మడానికి, చరిత్రలు చదివేటోళ్ళు నిజం వైపు ఉంటారు. పోయిటరీ అనేది ఎప్పుడైనా అభూత కల్పన, ఫాల్స్. అట్లాగే బయోగ్రఫీ ఫ్లటరింగ్ అనేటటువంటి అంశాన్ని చెప్పిందనమాట. ఈ మూడుని చేసుకొని కొన్ని పుస్తకాలని మనకు ఈ లెసన్లో చెప్పడం జరిగిందనమాట. ఆ పుస్తకాలకు సంబంధించి చూద్దాం. అట్లాగే ఈమె అబ్జర్వ్ చేసినటువంటి అన్ని విషయాలను డీటెయిల్గా ఏదైతే ఈ లెసన్ ఉందో దీంట్లో పంచుకోవడం జరిగింది. అందులో అండర్స్టాండింగ్ ద బుక్కు సంబంధించినటువంటి అవగతం ఎట్లా చేసుకున్నాలనేటటువంటి అంశం చెప్తుంది. కొన్ని పుస్తకాలు కొంతమంది వ్యక్తులను హోల్డ్ చేయొచ్చు, అటెన్షన్ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు. ప్రతిది కూడా ఓపెనింగ్ పేజెస్ నుంచి చివరి వరకు నావెల్స్ అనేటివి కొన్ని చదివిస్తుంటాయి. ఎగ్జాంపుల్ డేనియల్ డెఫో అనేటటువంటి నావెల్, అట్లాగే జానీ ఆస్టిన్ అనేటటువంటి, మీకు ఇక్కడ స్క్రీన్ మీద వస్తుంది కదా, తిన రచనలైనా సరే చివరి వరకు మొదటి పేజీ నుంచి, ఓపెనింగ్ పేజీ నుంచి ఎండ్ పేజీ వరకు అటెన్షన్ అట్లాగే ఉండిపిస్తుందని చెప్తుందన్నమాట. అట్లాగే వరల్డ్ క్రియేటెడ్ బై, అంటే ఒక గొప్ప ప్రపంచాన్ని సృష్టించినటువంటి డేనియల్ డెఫో ఇన్ రాబిన్సన్ క్రూసోయి అనేటటువంటిది పర్సనల్గా నాకు కూడా చాలా ఇష్టమైనటువంటి నవల. ఈ డేనియల్ డెఫో అని ఎన్నిసార్లు చదువుకున్నానో మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఈ ఇమేజ్కి సంబంధించినటువంటి పుస్తకం మీకు అమెజాన్లో అన్నిట్లలో ఉంటుంది, తెలుగులో కూడా దొరుకుతుంది, తీసుకొని చదువుకోండి. యూట్యూబ్లో కూడా 100 వీడియోలు ఉంటాయి. ఒక 26 సంవత్సరాలు సముద్ర ప్రయాణంలో ఉన్నటువంటి ఏకాంతమైనటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటిదే రాబిన్సన్ అనేటటువంటి పర్సన్కి సంబంధించినటువంటి సముద్ర ప్రయాణం గురించి ఉంటుంది. ఇందులో మనకు డేనియల్ డెఫోకి సంబంధించి, జానీ ఆస్టిన్కి సంబంధించి, అట్లాగే థామస్ ఆర్డీకి సంబంధించినటువంటి అంశాలు చెప్తూ ఈ డేనియల్ డెఫో, రాబిన్సన్ క్రూసోయికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడిందనమాట. ప్రతిది కూడా ఈ 3 పేర్లు గుర్తుంచుకోండి. డేనియల్ డెఫో, జానీ ఆస్టిన్ అని, థామస్ ఆర్డీ అని చెప్పి వీళ్ళ 3 వర్క్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒకే కోవకు చెందినటువంటి వర్క్స్ కావు. అయినా సరే ఈ 3ని చాలా ఇష్టపడ్డారు. అది అందరు ఈక్వల్ అని ఇందులో లేదు. ఎందుకంటే నావెల్కు సంబంధించినటువంటి వాళ్ళు ఇష్టపడుతుండ్రు, పోయిటరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇష్టపడుతుండ్రు. ఇందులో నావెల్ చదివే వాళ్ళు కేవలం నావెల్సే చదువుతారు అనేటటువంటిది ఒక భ్రమ. వాళ్ళు పోయిటరీని కూడా చదవచ్చు అనమాట. అందుకోసమని ఈ నావెల్స్ చదివేటోళ్ళు, ఈ పోయిటరీ చదివేటోళ్ళు ఈక్వల్ అని మనం చెప్పలేము. ఎందుకంటే పోయిటరీ చదివేటోళ్ళు నావెల్ చదవకపోవచ్చు, వాళ్ళు ఫిక్షన్ చదవచ్చు. కానీ నావెల్ చదివేటోళ్ళు ఫిక్షన్ చదవచ్చు, పోయిటరీ చదవచ్చు. ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మీకు ఇందులో కొంచెం అస్పష్టత వచ్చినట్ల అనిపిస్తుంటుంది కదా. ఈ స్టోరీలో కూడా పుస్తకాలు చదవడం అందరూ ఒకే రకమైనటువంటి అంశం పాసిబుల్ కాదు. ఎవరికి ఇష్టమైన వాళ్ళు చదువుతుంటారు అని చెప్పి సజెస్ట్ చేసిందనమాట. మీకు అర్థం కాకపోతే తెలుగులో కూడా ఉంటుంది పుస్తకాలు చదవడం గురించి అనేటటువంటి. వర్జీనియా వూల్ఫ్ గారు నవల రచయిత్రి మరియు వ్యాసకర్త, 20వ శతాబ్దపు ఆధునికవాద సాహిత్య ప్రముఖుల్లో ఒకరుగా పరిగణించబడుతుంది. ఆమె అత్యంత ప్రజాదరణ పొందినటువంటి రచనల్లో మిసెస్ డల్వే అనేటటువంటిది, అట్లాగే టు ది లైట్ హౌస్ అనేటటువంటి ఈ విధంగా ఉన్నటువంటి రచనలు, వీటిని నేర్చుకోండి. ఇక నెక్స్ట్కి సంబంధించి మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. రీడింగ్ బుక్స్ అంటే మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు, అందులో ఏముండదు. 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఫిక్షన్ అనేది ట్రూ, పోయిటరీ అనేది ఫాల్స్, బయోగ్రఫీ ఈజ్ ఫ్లటరింగ్ అంటే పొగడతనే ఉంటుంది అనేటటువంటి అంశం చెప్తుంది. షీ సజెస్ట్ ద రీడర్స్ నాట్ టు ట్రీట్ దోస్ క్లాసెస్ ఈక్వల్లీ. అవన్నీ కూడా ఒకే రకమైన కోవకు చెందినటువంటివి కావు, మనస్తత్వాలు వేరుంటాయి. బుక్స్ ఇంటూ ఫిక్షన్, బయోగ్రఫీ, పోయిటరీగా విభజిస్తూ వర్జీనియా వూల్ఫ్ గారు ఏదైతే ఈ లెసన్కి సంబంధించినటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. మిగతా అన్ని లెసన్లు శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.